సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న అమెజాన్ షాపింగ్ హాల్ వీడియో అనమాట. రీసెంట్గా నేను కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను అమెజాన్లో. అవి ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఎలాగో. సో వాటి కోసం అంటే అన్ని పండుగలకి యూజ్ అయ్యే డెకరేటివ్ ఐటమ్స్, అలాగే కొన్ని రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ నేను తీసుకున్నాను. అవి ఏంటి అనేది నేను 1 by 1 చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీరు మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఆల్సో నేను నాకు దొరికిన అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంటే నేను ఇక్కడ కెనడాలో అమెజాన్వి నేను ఇస్తాను లింక్స్. మీకు ఇండియాలో కానీ మిగిలిన ఎక్కడైనా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కావాలి అంటే కనుక మీరు సేమ్ ప్రోడక్ట్ నేమ్ టైప్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నేను ఈ చిన్న చిన్న లోటస్ టైప్ దియాస్ తీసుకున్నాను, బ్రాస్వి అనమాట. సో ఇవి యాక్చువల్గా నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి నేను తీసుకున్నాను. అంటే ఇది చిన్నగా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది చూడడానికి. మొత్తం 6 అనమాట, సెట్ ఆఫ్ 6 వస్తాయి. సో ఈ 6 నేను తీసుకున్నాను. ఇట్లా మనం తాంబూలం అది ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది, అలాగే మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. పండగలప్పుడు చక్కగా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట, దీపారాధనకి దానికి. సో అది ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి నేను రీసెంట్గా అంటే తాంబూలం ప్యాకింగ్ అవన్నీ చేయడం అవన్నీ నేను కొన్ని రీల్స్ చూస్తూ ఉన్నాను అనమాట. సో నేను చూస్తుంటే నాకు సడన్గా ఐడియా వచ్చింది, మనమే డిఐవై చేయొచ్చు అన్నట్టుగా. సో నేను ఈ బాటిల్స్ తీసుకున్నాను, చిన్న చిన్నవి, జస్ట్ 10 ml బాటిల్స్ అనమాట. దీనికి కార్క్ ఓపెనర్ ఉంటుంది, సో అది పెట్టి క్లోజ్ చేసేయచ్చు అనమాట. సో నేను ఈ చిన్న చిన్న బాటిల్స్ తీసుకున్నా. ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేదానికి, అంటే దసరా వస్తుంది, ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం అయిపోయింది, ఇప్పుడు ఇంకా దసరా వస్తుంది కదా. సో దసరాకి నేనే డిఐవై తాంబూలం చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో దానికోసం ఇవి తీసుకున్నా. ఒక దాంట్లో పసుపు, ఇంకొక దాంట్లో కుంకుమ వేసి ఇవ్వచ్చు కదా తాంబూలానికి దానికి. సో అందుకనే నేను ఈ బాటిల్స్ తీసుకున్నాను. దానికి ఆ కార్క్ మూతలు కూడా ఇచ్చారనమాట. సో ఇది ఒక ఐటమ్ నేను పర్చేస్ చేసిన దాంట్లో. అండ్ థర్డ్ వచ్చేసి నేను ఈ చిన్న చిన్న కాయిన్ పర్స్ తీసుకున్నానండి. ఇది కూడా ఒక ప్యాక్ లాగా వచ్చింది. ఇందులో డిఫరెంట్ కలర్స్ అవి కూడా ఉన్నాయి. చాలా చిన్నగా క్యూట్గా బాగుంది. ఇది జస్ట్ కాయిన్స్ అవి వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇవి తీసుకున్నాను. నేను ఆ డిఐవై తాంబూలం అది చేసినప్పుడు నేను తప్పకుండా షార్ట్లో కానీ లేకపోతే వీడియోలో కానీ పోస్ట్ చేస్తాను. మీరందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. ఎందుకంటే నేను కొన్ని డిఐవై వీడియోస్ అలాంటివన్నీ కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు మిస్ కాకుండా షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. సో ఇవి తీసుకున్నాను. ఇందులో రెడ్, పింక్, బ్లూ, పర్పుల్, అలాగే క్రీమ్ కలర్ అవన్నీ కూడా వచ్చాయి, డిఫరెంట్ కలర్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఒక ఐటమ్ నేను తీసుకున్న పర్చేజెస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బనానా లీవ్స్ తీసుకున్నానండి, ఆర్టిఫిషియల్ బనానా లీవ్స్. ఇవి యాక్చువల్లీ ప్లాస్టికే. మొత్తం సెట్ ఆఫ్ 5 వస్తాయన్నమాట. నేను 2 sets తీసుకున్నాను, అంటే నాకు టోటల్ 10 వచ్చాయన్నమాట. సో అవి అంటే మనకి బ్యాక్ డ్రాప్కి దానికి యూజ్ అవుతుంది కదా. సో అందుకే నేను ఇవి తీసుకున్నా. ఇవి ప్లాస్టికే, బట్ చాలా బాగుంది క్వాలిటీ. అది కూడా కొంచెం పెద్దగా వచ్చింది అండ్ చాలా బాగుంది. మొత్తం సెట్ ఆఫ్ 5 వచ్చాయన్నమాట. సో నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే ఎవరైనా చూసుకొని కొనుక్కోవచ్చు. ఇది ఒక ఐటమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ రోజెస్ తీసుకున్నాను. 2 కలర్స్ కాంబో లాగా తీసుకున్నాను. ఒకటి పింక్, ఇంకొకటి వైట్. యాక్చువల్లీ వీడియోలో అది పీచ్ కలర్ లా కనిపిస్తుంది, బట్ అది పింక్ అండి. ఇవి ఏంటి అంటే, నేను యాక్చువల్గా ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, సో పాలవెల్లికి దానికి డెకరేట్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి నేను ఈ రోజెస్ తీసుకున్నాను. ఇవి అంటే సైజ్ అది కూడా నాకు కరెక్ట్
డెఫినెట్‌గా నచ్చింది. చాలా బావుంది అని చెప్పేసి నేను తీసుకున్నా. ఇవి జస్ట్ ప్లాస్టికే, ఫోమ్ కాదు. కొన్ని ఫోమ్ రోజెస్ కూడా వస్తాయి. బట్ ఇది ప్లాస్టిక్ అనమాట. సో, ఇది ఒక ఐటెమ్ నేను తీసుకున్నాను. నేను పాలవెల్లి డెకరేట్ చేసినప్పుడు అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తా కదా! మీరప్పుడు చూడొచ్చు. మీకొక ఐడియా అనేది వస్తుంది. నేను ఆ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు. సో, ఇదొక ఐటెమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్డ్ సెలోఫిన్ షీట్స్ తీసుకున్నానండి. ఇది ఎందుకు తీసుకున్నానంటే అప్‌కమింగ్ ఫెస్టివల్స్‌లో యూజ్ చేద్దామని చెప్పేసి నేనిది తీసుకున్నాను. నేను అందుకే చెప్తున్నా ఇట్లా నేనేమన్నా డీఐవై వీడియోస్ చేశాను అంటే కనుక అవి నేను షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా ఆ షార్ట్స్ మిస్ అవ్వకుండా చూడండి. ఇది ఏంటి అంటే నేను ఆహ్, బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కోసం అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇవి ఇట్లా షీట్స్ వస్తాయి, ట్రాన్స్‌పరెంట్ ఉంటాయి. చాలా బావుంటాయి చూడ్డానికి మనం బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అవి చేసినప్పుడు. సో, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అవి నేను అప్‌కమింగ్ ఫెస్టివల్స్‌కి దానికి వీడియోస్ చేసినప్పుడు నేను తప్పకుండా చూపిస్తాను. సో, ఇది ఒక ఐటెమ్ తీసుకున్నాను నేను. ఎప్పటినుంచో తీసుకుందాం ఇవి అని చెప్పేసి ఇంక ఈ ఇయర్ క తీసుకున్నాను. వీటిలతో ఏమన్నా చేద్దాము అని చెప్పేసి. సో, మీరు కూడా కావాలంటే చూసుకొని లింక్ ఇస్తా కదా! చూసుకొని కొనుక్కొని మీరు కూడా ఏమన్నా డీఐవైస్ అవి చేసుకుంటూ ఉండొచ్చు. సో, అదయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ల్ స్ట్రింగ్ ఒకటి తీసుకున్నానండి. ఐ థింక్ ఇది 4 అనుకుంటా సైజు. ఆ పర్ల్ సైజు. సో, ఈ పర్ల్ స్ట్రింగ్ ఒకటి తీసుకున్నాను సెట్. ఎందుకు అంటే చెప్పా కదా! ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా! నేను ఆ రోజెస్, ఈ పర్ల్ స్ట్రింగ్స్ అన్నీ కలిపి నేను పాలవెల్లికి డెకరేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో, అందుకే ఈ పర్ల్ స్ట్రింగ్ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైనది ఏంటి అంటే ఆహ్, ఈ లోటస్ తీసుకున్నానండి నేను. యాక్చువల్‌గా నా దగ్గర పింక్ ఆల్రెడీ ఉంది. నేను అమెజాన్‌లో తీసుకోలేదు. ఎప్పుడో యూఎస్‌లో ఉన్నప్పుడు ఏదో ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. నా దగ్గర పింక్ ఉంది కదా! అనేసి నేను ఈసారి యెల్లో ఎప్పటినుంచో కావాలనుకుంటున్నా. సో, యెల్లో తీసుకున్నాను. నేను యాక్చువల్‌గా పింక్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నానంతే. నేనిది ఇది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అమెజాన్‌లో మీరు చూసుకోవచ్చు. పింక్ అండ్ యెల్లో 2 ఇస్తాను. ఎవరికి ఏది నచ్చితే వాళ్ళది కొనుక్కోవచ్చు. ఆహ్, నాకు అంటే పింక్ ఉంది కదా అని చెప్పేసి యెల్లో నేను తీసుకున్నాను. యెల్లో కూడా చాలా బావుందండి. ఇవి నేను బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్‌కి బాగా యూజ్ చేస్తూ ఉంటాను. ఆ పింక్ వచ్చేసి నేను ఎక్కువ వరలక్ష్మి వ్రతానికి దానికి యూజ్ చేస్తూ ఉంటా. ఈ ఇయర్ పెట్టలేదు యాక్చువల్‌గా. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నేను ఈ పింక్ లోటస్‌లవి పెట్టాననమాట. ఈసారి యెల్లో తీసుకున్నాను కదా! ఇంకా నెక్స్ట్ వచ్చే పండగలకి దానికి ఈ యెల్లో యూజ్ చేయాలి లోటస్‌లు. ఇక్కడ నేను ఈ అమెజాన్‌లో తీసుకున్న దానికి ఏంటి అంటే కింద అట్లా టాసిల్స్ కూడా ఇచ్చారనమాట. నాకది కూడా నచ్చింది. చాలా బావుంది. అంటే అన్నీ ఒకటే మోడల్ ఉంటే బాగోదు కదా! ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటే బావుంటుంది కదా! అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 7 వచ్చాయి ఐ థింక్. యాహ్! 7 వచ్చాయన్నమాట. నాకు ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్‌కే వచ్చాయండి. నేను ఇస్తాను లింక్స్. నేను పదే పదే చెప్తున్నాను. లింక్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో. మీరు కావాలి అనుకుంటే చూసుకొని కొనుక్కోవచ్చు. ఇంకొక ఐటెమ్ వచ్చేసి నేను ఈ ఆర్టిఫిషియల్ బనానా లీవ్స్ తీసుకున్నాను. యాక్చువల్‌గా నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ బనానా ప్లాంట్స్. మీరు వరలక్ష్మి వ్రతం వీడియోలో చూస్తే నేను అటు ఇటు పెట్టాను అమ్మవారికి. అవి నేనెప్పుడో యూఎస్‌లో ఉన్నప్పుడు తీసుకున్నాను. సో, ఎప్పుడు అవే యూజ్ చేస్తున్నాను కదా! అంటే ప్రతి పండగకి మనం అదే యూజ్ చేయాలి అంటే బోర్ కొడుతుంది. కొంచెం అప్పుడప్పుడు కొత్తగా పెట్టాలి అనిపిస్తుంది కదా! సో, దానికోసం నేను ఇవి తీసుకున్నాను. దీనికి పాట్స్ ఏం రావు. నా దగ్గర ఆల్రెడీ పాట్స్ ఉన్నాయి. సో, అవే యూజ్ చేద్దామని నేను జస్ట్ లీవ్స్ మాత్రమే తీసుకున్నాను. క్వాలిటీ అది కూడా చాలా బావుంది. నేను తీసుకున్న ప్రైస్‌కి ఈ క్వాలిటీకి నాకు మంచిగా అనిపించింది. సో, అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీలో ఎవరైనా కావాలంటే చూసుకొని కొనుక్కోవచ్చు. ఇది ఒక ఐటెమ్ నేను తీసుకున్న దాంట్లో.
అండ్ లాస్ట్ ఐటెమ్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ ఐటెమ్ అండి. అది ఈ స్టాండ్స్, మెటల్ స్టాండ్స్. నేను ఎప్పటినుంచంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి నేను తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతిసారి ఏంటో తీసుకుందామా వద్దా అంటూ అట్లా లేట్ చేసి అట్లా తీసుకోకుండా ఉన్నాను. ఇంక ఫైనల్‌గా 6 ఇయర్స్ తర్వాత సరే ఒకసారి తీసుకుందాం అని చెప్పేసి నేను ధైర్యం చేసి తీసేసుకున్నాను. ఇదేంటి అంటే పైన గ్లాస్ ట్రే అనమాట. అండ్ ఇది మెటల్ స్టాండ్. ఇది మొత్తం డిస్మాంటిల్ అయ్యి వస్తుంది. వాళ్ళు అందులో ఇన్‌స్ట్రక్షన్స్ బుక్ ఒకటి ఇస్తారు. అది మనం చూసుకొని ఫిట్ చేసుకోవడమే. ఫిట్టింగ్ చాలా ఈజీ అండి. అస్సలు కష్టమే అక్కర్లేదు. ఎలాంటి స్క్రూ డ్రైవర్లు, ఎలాంటి ఎక్విప్‌మెంట్స్ ఏం అక్కర్లేదు. జస్ట్ నేనైతే హ్యాండ్‌తోనే ఫిక్స్ చేసేసాను. నేను ఇది ఒక సెట్ తీసుకున్నాను. ఇందులోనే సైజెస్ వస్తాయి. నాకు ఈ సైజ్ నచ్చి నేను ఈ సైజ్ తీసుకున్నాను. ఎందుకంటే మనం పండుగలప్పుడు యూజ్ చేసుకోవడానికి బావుంటుందని కరెక్ట్ సైజ్ అని చెప్పేసి నేను ఈ సైజ్ తీసుకున్నాను. ఇది యాక్చువల్‌గా నేను ఊరికే మీకు రిఫరెన్స్ కోసం అంటే ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు. లేదా ఆహ్, ఫ్లవర్ వాజ్ అయినా పెట్టుకోవచ్చని చూపిస్తున్నాను. సో, ఇవి నేను తీసుకున్న డెకరేటివ్ ఐటెమ్స్ అండి. ఆల్మోస్ట్ ఇందులో అన్ని పండగలకి అన్నీ యూజ్ అవుతాయి. బ్యాక్‌డ్రాప్ డెకరేషన్స్‌కి గానీ, రిటర్న్ గిఫ్ట్స్‌లా గానీ అన్నిటికి అన్నీ యూజ్ అవుతాయి. నేను చెప్పినట్టుగానే మొత్తం అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరెవరైనా కావాలంటే చూసుకొని కొనుక్కోవచ్చు. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యువర్ సబ్స్క్రిప్షన్ మీన్స్ ఎ లాట్ టు మీ. సో, ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేపిచ్చండి. నేను మీ అందరిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. అంతవరకు బాయ్.